హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, వన్ బీటెక్ రిజల్ట్స్ ఇవాళ రేపో వస్తాయి. అయితే మరి 1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్లో వచ్చేసరికి కరెక్ట్ కంటెంట్ కనుక ప్రజెంట్ చేస్తే పాస్ చేస్తారు. విల్ దే పాస్ ఫర్ రైట్ కంటెంట్ ఇన్ 1 బీటెక్ రిజల్ట్స్? ఎస్పెషల్లీ R22 బీటెక్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, రెగ్యులర్ వాళ్ళు. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, మీకు రైట్ కంటెంట్ అని ఎలా తెలుస్తుంది అంటే మీరు చదువుకున్నప్పుడు తెలుస్తుంది. అయితే మీరు ఇచ్చిన క్వశ్చన్కి రిలేటెడ్గా రాసినా, లేకపోతే టెక్స్ట్ బుక్స్ ఆన్సర్స్ రాసినా, ఆల్ ఇన్ వన్ ఆన్సర్స్ రాసినా, దట్ ఈజ్ ద రైట్ కంటెంట్. అంటే నేను ఇప్పుడు చెప్పాను, కీ పేపర్ అనేది ఒకటి ఉంటుంది. మీ ప్రతి క్వశ్చన్ పేపర్కి కూడా ఒక కీ పేపర్ అనేది పేపర్ వాల్యుయేషన్ అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసి మీ పేపర్ వాల్యుయేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నది మీకు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ది అయితే స్కాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే బేసిక్స్ డిపార్ట్మెంట్లో జనరల్గా వచ్చేసరికి మీ ఫ్యాకల్టీ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీనే వేస్తారు. ఫ్రెష్ లెక్చరర్స్ని, ఫ్రెష్గా జాయిన్ అయ్యే వాళ్ళని, రీసెంట్ పాస్డ్ అవుట్ వాళ్ళని వెయ్యరు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అనేది బేసిక్ బిల్డింగ్ స్టోన్స్ లాంటిది అనమాట. అంటే బేసిక్ ఫౌండేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లోనే ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అయ్యారంటే సెకండ్ ఇయర్ నుంచి కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ వరకు అయితే ఏ కాలేజ్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా శ్రద్ధ చూపిస్తుంది అనమాట. అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని వేయటం అయితే జరుగుతుంది. అయితే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ సబ్జెక్ట్ చెప్పుంటారు కాబట్టి వాళ్ళకు కీ పేపర్లో చూసే అవసరం కూడా ఉండదు. అయితే మరి వాడు చూడనప్పుడు కీ పేపర్కి వేరే రకంగా ఉండి వాళ్ళ ఆన్సర్ ఇంకో రకంగా ఉంటే ఎలా అని మీరు అడగవచ్చు. అయితే కీ పేపర్లో ఎలా ఉన్నా, అతను ఎలా కరెక్షన్ చేసినా కూడా ఆన్సర్ ఒకటే అయితే సరిపోతుంది. అంటే అర్థం ఒకటే రావాలి మీరు రాసేది. కీవర్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ కీవర్డ్స్ మ్యాచ్ అవుతాయి. మీరు ఎంత కాదనుకున్నా ఇంజనీరింగ్లో వచ్చేసరికి మీరు రాసే ప్రతి ఆన్సర్, అది మీ సొంత లాంగ్వేజ్లో రాసిన ఇంగ్లీషు, లేకపోతే టెక్స్ట్ బుక్స్ ఆన్సర్ రాసినా కూడా ఖచ్చితంగా అయితే కీవర్డ్స్ కొన్నిటి కలుస్తాయి. ఆ కీవర్డ్స్ అనేవి కీ పేపర్లో కూడా ప్రజెంట్ అవుతాం జరుగుతుంది. ఓకేనా? రైట్ కంటెంట్ ఉంటే పాస్ మార్కులే కాదండి, మంచి పర్సంటేజ్ కూడా వస్తుంది. ఓకేనా? కొంతమంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా తగ్గిపోయిందిలే తెలుగు మీడియం వాళ్ళు, కానీ అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ 2-3 సార్లు రాయడం ఒక ఆన్సర్కి ఇంటి దగ్గర కూర్చొని. అయితే అదే రాస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. కావాలంటే మీరు చూడండి అది. ఓకేనా? సో విల్ దే పాస్ ఫర్ రైట్ కంటెంట్ ఇన్ 1 బీటెక్ రిజల్ట్స్ అంటే ఖచ్చితంగా అయితే R22 అయినా కానీ ఏదైనా కానీ. అయితే మీకు R22లో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా అంతే. 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 లైన్స్ రైట్ కంటెంట్ రాస్తే వేసేస్తారు. అంతేగాని సోది రాస్తే వేయరు. ఓకేనా? కరెక్ట్గా ఆన్సర్ అయితే కరెక్ట్ అవ్వాలి. ఇది కీ పేపర్లో కీవర్డ్స్ మ్యాచ్ అవుతాయి. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.